గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి ఇంత దారుణమా? కొంతమంది ఇంత దుర్మార్గంగా ఉన్నారేంటి అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో చూస్తుంటే. నేషనల్ బర్డ్, మన జాతీయ పక్షి, ఒక నెమలి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే అటుగా వెళ్తున్న వాళ్ళు దాన్ని చూసి జాలితో, మానవతా దృక్పథంతో దానికి ఏదో సపర్యలు చేసి కాపాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే మరొక వాహనం దాన్ని పైనుంచి వెళ్ళిపోయి చంపేయకుండా దాన్ని పక్కకైనా పెట్టాలి. అలాంటివి కాకుండా పోటీ పడ్డారు. దేనికోసం తెలుసా? మంచి చేయటానికి కాదు, దుర్మార్గం కోసం. ఆ నెమలికి ఉన్నటువంటి ఈకలు పేకటానికి వారంతా కూడా ఒకరికొకరు గొడవ పడి మరి ఒకవైపు ఆ నెమలి తీవ్ర గాయాలతో బాధపడుతూ ఉంటే పుండు మీద కారం చల్లినట్టుగా వీళ్ళ ప్రవర్తన మరింత దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న నెమలికి కాపాడే ప్రయత్నం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు అలా వెళ్ళిపోయినా బాగుండు. కానీ అక్కడ ఆగి బైక్లను రోడ్ల పక్కనే పార్క్ చేసి మరి అక్కడ పోటీ పడి దానికి ఉన్నటువంటి ఈకలన్నీ పీకేసి దానికి మరింత పెయిన్ కలిగించడంతో ఆ నెమలి చనిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మంచి మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడుకోవాలి. చాలామంది మానవతా దృక్పథంతో మంచి మనసు చాటుకొని పాములు కూడా మనకి హాని చేస్తాయని తెలిసినా అవి కూడా ప్రమాదంలో ఉంటే వాటికి నీళ్లు పోయటమో పాలు పోయటమో చేసి మంచి హృదయాన్ని చాటుకునే వాళ్ళని కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అలాంటిది నెమలి చాలా సాత్వికమైనటువంటి పక్షి, మనందరికీ తెలుసు, మన జాతీయ పక్షి అది. దాన్ని చూస్తేనే ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. నెమలి అలా పురివిప్పి ఆడిందంటే దాని అందాన్ని వర్ణించడానికి కూడా మాటలు సరిపోవు, చూసి ఆనందించడానికి కూడా మన రెండు కళ్ళు సరిపోవు. అంత అందమైనటువంటి పక్షి. అలాంటిది ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడ అది బాధపడుతుంటే చూసి అలా వెళ్ళిపోకుండా, చూసి దానికి ఏదైనా సాయం చేయాలి అనే ఆలోచన కాకుండా దుర్మార్గంగా, దారుణంగా వీరందరూ వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఒక మనిషి కావచ్చు, మూగజీవాలు కావచ్చు, ప్రతి దానికి ప్రాణం ఉంటుంది, ప్రతి దానికి పెయిన్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోగలిగితేనే కదా మనుషులమని అనుకుంటాం. లేకపోతే ఎందుకు? మరొకరికి హాని కలిగించే వాళ్ళమైతే అసలు మనుషులే ఎందుకు అవుతారు? అలాంటిది మూగజీవాల్ని మరింతగా హింసించాలని వీళ్ళ దుర్మార్గపు ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. 100% వాళ్ళ విజువల్స్ ఉన్నాయి కాబట్టి సీసీటీవీలో రికార్డ్ అవ్వడమే కాకుండా ఒక వ్యక్తి నేరుగా అక్కడ జరుగుతున్న ఆ పరిస్థితి అంతటి కూడా క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదిగో చూడండి కొంతమంది మనుషులు ఎంత దుర్మార్గంగా ఉన్నారో అంటూ. మరి వీడియోలు ప్రూఫ్గా ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కడి నుంచి వైరల్ అవుతోంది తెలుసుకొని ఈ వీడియో ఎక్కడి నుంచి పోస్ట్ అయింది, అక్కడ పరిస్థితులు బట్టి, పరిసరాలు బట్టి ఆ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా పోలీసులు వీరిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మూగ జీవాలను హింసించడం చాలా నేరం. ఇప్పటికీ వాటికి కూడా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అలాంటిది ఒక రోడ్డు పైన బహిర్గతంగా ఒక పక్షి అలా వెలువెల్లాడిపోతుంటే నెమలి దాన్ని కాపాడాల్సింది పోయి దాన్ని మరింతగా బాధ పెట్టి అది చనిపోవటానికి వీళ్ళంతా కారణమయ్యారు. ఇక్కడ విషయం చిన్నదే కావచ్చు, కానీ ఆలోచించాల్సినటువంటి అంశం చాలా పెద్దది. ఎందుకంటే కొంతమంది ఇంత దుర్మార్గంగా, ఇంత నెగిటివ్గా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. అది ఎట్లా? కొంతమంది సెంటిమెంట్ ఏంటంటే నెమలి ఈకలు మన ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, కొంతమంది మార్కెట్లో అమ్ముతూ ఉంటే వాటితో తయారు చేసిన వస్తువులున్నా కూడా ఏదో సెంటిమెంట్గా ఫీల్ అయ్యి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది పక్కన పెట్టండి, అది వాళ్ళు ఎలా తెస్తున్నారో, చనిపోయిన నెమలి నుంచి సేకరిస్తున్నారో ఇంకొకటో. కానీ ఇక్కడ ప్రాణాలతో బ్రతికున్నటువంటి ఒక పక్షి అంత వెలవెలలాడిపోతుంటే అయ్యో అయ్యో దీనికి ఎలా జరిగిందో, ఎవరు గుద్దేసి పారిపోయారో అని మనం మాటలైనా మాట్లాడే ఒక చలించే హృదయం మనలో ఉంటుంది. అలాంటిది కాకుండా దాన్ని మళ్ళీ తీవ్రంగా హింసించాలి, తీవ్రంగా బాధ పెట్టాలి, వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పేసి పోటీ పడి మరి దాన్ని నెమలి ఈకలు తెంచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయినటువంటి తీరు చాలా బాధాకరంగా ఉంది. ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.